స్పెయిన్ మరియు పోర్చుగల్లోని ముస్లిం మెజారిటీకి ఏమైంది? 711 ఏడీలో ఉత్తర ఆఫ్రికా నుండి ముస్లిం సైన్యాలు జిబ్రాల్టర్ జలసంధిని దాటాయి. రోమ్ పతనం నుండి స్పెయిన్ను పాలించిన విసుగోత్లను వారు త్వరగా ఓడించారు. ఇది ఐబీరియాలో ముస్లిం పాలనకు నాంది పలికింది. వారు సంపన్న ముస్లిం రాజ్యమైన అల్ అండలస్ను స్థాపించారు. ఇది చివరికి దాదాపు మొత్తం ఐబీరియన్ ద్వీపకల్పాన్ని కవర్ చేసింది. ఇది మధ్యయుగ ఐరోపాలో అత్యంత అభివృద్ధి చెందిన సమాజాలలో ఒకటిగా మారింది. కార్డోబా, సెవీరియన్ మరియు గ్రెనడా వంటి నగరాలు విద్య మరియు సంస్కృతికి కేంద్రాలుగా మారాయి. కార్డోబాలో మాత్రమే వందలాది ప్రజా స్నానపు గదులున్నాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద గ్రంథాలయాలలో ఒకటిగా కూడా ఉంది. ముస్లిం, యూదు మరియు క్రైస్తవ పండితులు పక్కపక్కనే పనిచేశారు. కానీ ఉత్తరాన ఉన్న క్రైస్తవ రాజ్యాలు భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకున్నాయి. వారు రీకాంక్విస్టా అను పిలువబడే దానిని ప్రారంభించారు. ఐబీరియాను తిరిగి పొందేందుకు శతాబ్దాల పాటు జరిగిన ప్రచారం. మొదట్లో ముస్లిం పాలన బలంగా ఉంది. కానీ కాలక్రమేణా అల్ అండలస్, తైఫాస్ అని పిలువబడే చిన్న రాజ్యాలుగా విడిపోయారు. తైఫాలు తరచుగా ఒకరితో ఒకరు పోరాడారు. ఈ విభజన వారిని దుర్బలంగా మార్చింది. క్రైస్తవ సైన్యాలు నెమ్మదిగా దక్షిణం వైపుకు దూసుకెళ్లి యుద్ధాల ద్వారా భూభాగ యుద్ధాలను గెలుచుకున్నాయి. 1492లో చివరి ముస్లిం రాజ్యం గ్రెనడా, ఫెర్డినాండ్ మరియు ఇసాబెల్లా చేతిలో పతనమైంది. దాదాపు 800 సంవత్సరాల తర్వాత స్పెయిన్లో ముస్లిం పాలన ముగిసింది. అదే సంవత్సరం స్పెయిన్ కొలంబస్ను కొత్త ప్రపంచానికి పంపింది. 1492 స్పానిష్ చరిత్రలో ఒక మలుపు తిరిగింది. గ్రెనడా పతనం తర్వాత ముస్లింలు ఉండడానికి అనుమతించబడ్డారు, కనీసం కాగితంపై. గ్రెనడా ఒప్పందం మత స్వేచ్ఛను వాగ్దానం చేసింది. కానీ ఆ వాగ్దానం త్వరగా ఉల్లంఘించబడింది. బలవంతంగా మతమార్పిడులు ప్రారంభమయ్యాయి. మతమార్పిడి చేసిన వారిని మోరిస్కోస్ అని పిలుస్తారు. కానీ చాలామంది ఇప్పటికీ రహస్యంగా ఇస్లాంను ఆచరిస్తున్నారని అనుమానించబడ్డారు. వారు భారీ నిఘా మరియు కఠినమైన చట్టాలను ఎదుర్కొన్నారు. 1609లో రాజు ఫిలిప్ III అన్ని మోరిస్కోలను బహిష్కరించారని ఆదేశించాడు. సుమారు 300,000 మంది బలవంతంగా ఉత్తర ఆఫ్రికాకు వెళ్లవలసి వచ్చింది. నైపుణ్యం కలిగిన కార్మికులు, రైతులు మరియు చేతివృత్తుల వారితో సహా స్పెయిన్ తన జనాభాలో ఎక్కువ భాగాన్ని కోల్పోయింది. నేడు ఇబీరియాలోని ముస్లిం మెజారిటీ చాలా కాలంగా కనుమరుగైంది. కానీ వారి ప్రభావం అలాగే ఉంది. అల్హమ్రా మరియు కార్డోబా మసీదు కథడల్ వంటి వాస్తుశిల్పం ఇప్పటికీ అలాగే ఉంది. అల్మోహాడా, దిండు, అసితూనా, ఆలివ్ మరియు అజుకార్ చక్కెర వంటి స్పానిష్ పదాలు అన్ని అరబిక్ నుండి వచ్చాయి. గ్వాడల్ క్వివి మరియు అల్మేరియా వంటి స్థలపేర్లు కూడా అరబిక్ మూలాలకు చెందినవి.